నీవు మండట్లేదు అనగా నీ స్తుతులు నీలోంచి ఉద్భవించట్లా, స్తోత్రాలు మండట్లా, ఆరాధన రాట్లా, నోరు పెగలట్లా, ప్రార్థనకి మోకరించాలనిపించట్లా, వాక్యం చదవాలనిపించట్లా, ఆరాధించాలనిపించట్లా, గంటల గంటలు పరలోక భాషలతో మాట్లాడాలని నీకు అనిపించట్లేదు, దర్శనములు చూడాలనిపించట్లా, స్వప్నములు పొందుకోవాలనిపించట్లా, మందిరానికి రావాలనిపించట్లా, ఒక్క పూట మానితే గుండాగిపోయినంత భయం రావట్లా, సమయానికి రాకపోతే వేదన నీకు కలగట్లా, నీ మీద నీకే బాధ రావట్లా. ఇత్యాది కార్యములన్నీ కూడా దేనికి సూచన అంటే మనము చల్లబడిపోతున్నాం అనటానికి సూచన. లోజుగా మాటని వదిలేయటం, లోజుగా చూపులు తిప్పేయటం, లోజుగా మనస్సుని వదిలేయటం, ఎలాంటి ఆలోచనలు, ఊహలు, ఆశలు, ఆవేశాలు దైవానికి వ్యతిరేకంగా వచ్చినా సరే పెద్దగా పట్టించుకొని మనస్సు కలుగుట, దాని విషయమై ఒక మనస్సాక్షిలో ఒప్పింపు కలగకపోవుట ఇత్యాది సూచనలు చల్లబడిపోతున్నామంటానికి గుర్తు. ఎప్పుడో పొందేం ఒక వరం, భాషల వరం. అవి క్రొత్త భాషలు కూడా అవ్వలేదు, అవి నానావిధ భాషలకు వెళ్ళలేదు, భాషలకు అర్థం చెప్పే స్థాయికి కూడా నువ్వు రాలేదు. ఉన్న భాషలే పోతున్నాయి, అయినా నీకేం బాధ లేకపోవటం, చల్లబడిపోవటం, నీలో ఏం మంట కలగట్లా. అలాంటి వారు నేను నమ్ముతున్నాను ఈ దినం ఆరాధనలో ఆయనకు అప్పగించుకున్నట్టు వారయ్యి ఉంటే నేను నిశ్చయంగా నమ్ముతున్నాను మీ హృదయాలు పరిశుద్ధాత్మ మండించబోతున్నాడు.